రాష్ట్ర ప్రభుత్వము ఈ వానాకాలం జిలుగు విత్తనాలకు సంబంధించిన ధరలను విపరీతంగా పెంచింది. గత సంవత్సరము 30 కేజీల బ్యాగు 2248 రూపాయలకు ఇస్తే 50% సబ్సిడీతోటి 1124 రూపాయలకు రైతులకు అందేది. కానీ ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము జిలుగు విత్తనాల ధర పెంచడం వల్ల ఈరోజు 30 కేజీల బ్యాగు 4275 రూపాయల నుంచి 50% సబ్సిడీతోటి ఈరోజు రైతులకు 30 కేజీల బ్యాగు 2137 రూపాయలకు అందుతా ఉంది. ఈ రోజు రైతులకు ఇదొక పెను భారంగా ఉంది. వ్యవసాయం మొత్తం సంక్షోభంలో ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో జీలుగు విత్తనాల ధరల్ని పెంచడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఈరోజు భూమి సారాన్ని పెంచడం కోసం, పంట దిగుబడి కోసము ఈరోజు ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నుతారు. దానివల్ల నత్రజని పెరిగి పోషక విలువలు పెరుగుతాయి. ఇటువంటి నేపథ్యంలో జీలుగు విత్తనాల్ని విస్తృతంగా అందించాల్సిన ప్రభుత్వము ఈ రేట్లను పెంచడం చాలా దుర్మార్గము. మన రాష్ట్రంలో దాదాపు 2 లక్షల క్వింటాళ్ళ జీలుగు విత్తనాలు అనేటి అవసరము. దీని ద్వారా చూసినట్లయితే దాదాపు రైతాంగం పైన 200 కోట్ల రూపాయల భారం అనేది పడుతూ ఉంది. అందుకనే ఈ జీలుగు విత్తనాల ధరల్ని పెంచిన వాటిని వెంటనే దాన్ని తగ్గించాలని తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.